ఈబీసీ జాతీయ అధ్యక్షులు మన వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఒక్కసారి లైన్లో మరి వస్తారా? ఒకసారి డైరెక్ట్ చేస్తున్నాను, వాస్తవానికి తప్పే కానీ ఒకసారి అయితే ప్రయత్నం చేద్దాం. మా పెద్దన్నలు నన్ను క్షమించి ఆల్రెడీ మాట్లాడతారు, ఒక్కోసారి బిజీ ఉంటే వదిలేద్దాం. అన్నయ్య గుడ్ మార్నింగ్. మరి మీరు లైవ్లో ఉన్నారు, పర్వాలేదా? మాట్లాడచ్చా? మీకు అంటే నేనైతే చెప్పలేను కానీ, ఎందుకంటే ఇది జూన్ 2 కాబట్టి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. నేనైతే మీరు చెప్తే చెప్పండి, కానీ మనకు నిజమైన తెలంగాణ వచ్చిందా, చెప్పొచ్చా చెప్పొద్దా అనేది మీరు చెప్పాలా అన్నయ్య. అంటే సరే, ఇప్పుడు నిజమైన తెలంగాణ వచ్చినా ఏదైనా కానీ తెలంగాణ అయితే ఆవిర్భవించింది. కాకపోతే మనం ఆవిర్భవించింది స్వాతంత్రం అనేది వచ్చింది, కానీ ఇక్కడ ఏంటంటే మనం అనుకున్న తెలంగాణ ఉందా, అనుకున్న విధంగా తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా అనేది ఇక్కడ సమస్య. మనం కోరుకున్న తెలంగాణ రాలేదు. ఇప్పుడు మనం అంతకుముందు ఊహించింది ఏంటంటే మన తెలంగాణ మనకు వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు జరుగుతాయి, పురోగతి ఉంటది, అభివృద్ధి ఉంటది, ఈ రాష్ట్రం అగ్రగామిగా పోతుంది, ఈ భారతదేశం వల్లే సుసంపన్న రాష్ట్రంగా మిగులుతుంది. అంటే అటువంటి వనరులు, అటువంటి మౌలిక వసతులు ఉన్నాయి ఈ రాష్ట్రానికని భావించడం. అయితే కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరు పరాయి పాలకులు కాదు. ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు మనలో దాచుకుంటారు అనేటువంటి భావన ఉన్నటువంటి పరిస్థితులలో మన తెలంగాణ వాళ్ళే సక్రమైనటువంటి పాలన కొనసాగించకపోవడం వల్ల, స్వార్థంతో వ్యవహరించడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు నియంతలాగా వ్యవహరించడం, కుటుంబ పాలన జరగడం, బంధుప్రీతి, అదే విధంగా అవినీతి, అదే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం, తర్వాత బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే అప్పుల తెలంగాణ అయిపోయింది. అందరికి తిప్పలు వచ్చినాయి. ఒక్క రంగం అని కాదు, అన్ని రంగాలలో ఆ రకమైంది. అంటే ఈ పురోగతి బదులు అధోగతిగా మారింది. సరే, ఒకటి ఈ తెలంగాణ అనేది అవతరించడం అనేది ఇది అందరూ హర్షించదగ్గదే. మనం అందరం చేసినటువంటి పోరాటం, ఎంతో మంది అమరవీరుల యొక్క ఆనాడు 369 మంది అయితేంది, తొలి దశ ఉద్యమాలు అయితేంది, ఆ తర్వాత ఉద్యమాలు 1200 మంది అయితేంది, మనం అంతా కూడా నిర్విరామంగా పోరాటాలు చేసినటువంటి సాధించుకున్న తెలంగాణ సంతోషమే రావడం. కానీ ఈ దిశ అనేది మనం అనుకున్న విధంగా మారలేదనేది నా భావన. ఇప్పుడు అన్నయ్య, మీరు నిరంతరంగా మీ జీవిత కాలం అంతా కూడా పేద వర్గాల కోసం కొట్లాడుతున్నారు. అవును, ఏ కులంలో ఉన్నా ఆ పేద వర్గాల కోసం కొట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే నిరంతరంగా కొనసాగుతుంది, ఏ ప్రభుత్వం వచ్చినా. వాస్తవానికి మీరు ఏమీ ఆశించకుండా ఇవాళ మీరు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ఎంపీ, ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉండవలసినటువంటి వ్యక్తి. ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీకు ఆ అవకాశాన్ని దక్కకుండా చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తుంది అంటే పేద వర్గాల కోసం ప్రశ్నిస్తున్నందుకే మీకు అలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారని నా అభిప్రాయం వాస్తవానికి. కానీ మీరు ఆశించకుండా ప్రజల పక్షాన ఉంటున్నారు. మరి ప్రజలకు మరి ఇది నిరంతరంగా 12 ఏళ్ల నుంచి ఇలాంటి సమస్య వస్తే రాబోయే రోజుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నా పోరాటం 3 దశాబ్దాలుగా దాటింది. 3 దశాబ్దాలుగా పైబడి పోరాటం జరుగుతుంది. అయితే ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ప్రశ్నించే గొంతులే ఉండాలి, ఉద్యమకారులే హక్కుల సభలు ఉండాలి, తర్వాత వాస్తవాలు మాట్లాడే వాళ్ళే ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉండే. అటువంటి వ్యక్తి మమ్మల్ని చట్టసభలో రావాలని ఆహ్వానించినా కూడా మేము వద్దని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ గుర్తించాలి. ప్రశ్నించడం అంటే సూచనగా భావించాలి, అది ఒక ఆలోచనగా భావించాలి. ఇది ప్రజలకు సంబంధించిందా, ఇది రాష్ట్రానికి సంబంధించిందా, ఇది ఆలోచనతో చెప్పినటువంటి అంశమా కాదా అనేది
ఆ విధంగా ఆలోచించాలి గాని ఇది చెక్క పైన చేసే వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు డబ్బుకు దాసోహం అనేది కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవలి కాలం వల్ల మనం చూసినాం, తమిళనాడులో విజయకేతనం ఏ విధంగా మనం అంతా చూసినాం కదా. అక్కడ మంచికి మార్పు తీసుకొచ్చారు కదా. కాబట్టి నేను అనుకుంటున్నా, ఏదైనా ప్రకృతి చాలా గొప్పది కాబట్టి ప్రకృతి తన పని తాను చేస్తుంది. ఎవరి సమాజానికి అవసరమో వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఆ దిశగా అవకాశాలు కూడా అందరికి వస్తాయని అనిపిస్తుంది నాకు. మనం కానీ అవకాశాలు వస్తేనే మనం పనిచేయాలి, అవకాశాలు రాకుంటే మనం వెనక్కి ఉండాలి అనేది కాదు. మనం 84 లక్షల కోట్ల జీవరాశులలో మనకు ఒక మానవ స్వరూపం గొప్పది ఇచ్చిండు ఆ భగవంతుడు. దానికి మనం సార్థకత చేసుకోవాలి. మనం ఈ దేశానికి ఏమిస్తున్నాం, మనం జన్మించినందుకు ఈ రాష్ట్రానికి ఏమిస్తున్నాం, ఈ గ్రామానికి ఏమిస్తున్నాం, ఈ జిల్లాకి ఏమిస్తున్నాం, ఈ సమాజానికి ఏమిస్తున్నాం. ఎంతసేపు ఉన్నా నాకేమొచ్చింది అనేది కాదు, మనం ఈ సమాజానికి ఏం చేస్తున్నాం, అందరు బాగుండాలి, అందులో మనం బాగుండాలి అనేటువంటి కోరుకోవడం మంచిది అనేది నా ఆలోచన. కరెక్ట్ చెప్పారన్న, 100% నిజము. ఇంకా మీకు చాలా ఇది క్రిటికల్ ప్రశ్న అయినా మీరు ఖచ్చితంగా చెప్పవలసిందే. అయితే బుర్రా వెంకటేష్ గౌడ్ అని మీకు తెలుసు, టీజీపీఎస్ చైర్మన్. ఓకే, మీకు ఆల్రెడీ బాగా పరిచయం కూడా ఉండి ఉంటాడు. అయితే ఈ నెలలోనే 6 నోటిఫికేషన్లు, నేడు 3 ఉద్యోగాల ప్రకటనకు రిలీజ్. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ గౌడ్ వెల్లడి. ఇంతవరకు బాగుంది. కానీ కింద లాస్ట్కు ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, కమిషన్ పై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్. అంటే తప్పు చేస్తారన్నట్లా దీని అర్థం? వెంకటేష్ గౌడ్ గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, తప్పుడు ప్రచారం అంటే ఇప్పుడు నిరుద్యోగులు ఏం చేస్తారు, నిస్పృహకు లోన్ అవుతారు, తూర్పులకు లోన్ అవుతారు. వాళ్ళు ఎంతో కాలం నుంచి వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు వాళ్ళకు సరైనటువంటి ఉపాధి లభించలేదనేది ఉంటది. ఎందుకంటే వయసు పెనుభారం కాకుండా ఈ రోజులలో కుటుంబ భారం కూడా ఉంది కదా. ఇప్పుడు కుటుంబ భారం కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ ఆస్తులు అమ్మి చదువులు చదివించి ఉద్యోగాలు రాని పరిస్థితులు ఉంటే కుటుంబం కూడా ఒక పెనుభారంగానే ఉంటది కదా వాళ్ళకు. అటువంటి పరిస్థితులలో వాళ్ళు మాకు ఉద్యోగాలు కావాలని కోరడం సహజం. దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎంత మేరకు వీలైతే అంత మేరకు శాయశక్తుల ప్రభుత్వం ఉపాధి, అది స్వయం ఉపాధి, అది ప్రభుత్వ ఉపాధి, లేకపోతే సాంకేతికంగా ఏమన్నా సహకారాలు అందించడమా అనేది ఈ విధంగా ఈ దిశగా ప్రభుత్వం కానీ, తర్వాత ఈ కమిషన్ కానీ ఇప్పుడు ఏదైతే ఉందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులను వాళ్ళ యొక్క జీవితాలు ఆందోళనకరంగా ఉండడమే వాళ్ళు, అంతేగాని వాళ్ళు ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే టీసీపీఎస్ కి వ్యతిరేకంగానో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది భావించడానికి వీలు లేదు. అవును. హలో, ఓకే. అయితే అంటే లాస్ట్ ఆ డైలాగ్ చెప్తే నాకేమనిపిస్తుంది, తప్పు చేస్తాం మేము, మీరు వ్యతిరేకించద్దు అనేటటువంటి కాన్సెప్ట్ చెప్పినట్టు అనిపించింది నాకు. కానీ నాకు ఒక్కసారి అడుగుతా ఉన్నా అనమాట. అన్నయ్య, అయితే ఇక చివరిగా నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళు కూడా అట్లా ఏం చేయరు. కాకపోతే కొంతమంది ఏంటంటే తప్పుడుగా మాట్లాడతారు, తర్వాత ఏదో మిస్టేక్ జరిగినట్టు జరగకుండా జరిగినట్టు ఇట్లా బురద రుద్దడానికి ప్రయత్నం చేస్తారనే భావనతో మాట్లాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. వాస్తవం కూడా నేను కూడా ఏకీభవిస్తా. కానీ అలాంటి మాటనే రాకూడదు. ఒకరికి మళ్ళా ఉసిగొలిపే మాట ఎందుకు తీసుకురావాలా, ఎందుకు నేర్పాలి? అది అవసరం లేదు. సరే, ఏదేమైనప్పటికన్నా మరి తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు అంటే తెలంగాణ, నిజమైనటువంటి తెలంగాణ ఇంకా రాలేదు, తెలంగాణ వచ్చింది కానీ దాంట్లో నిజంగా పేద వర్గాలకు న్యాయం జరగట్లేదు అనేటటువంటిది ఏదైతే నిజమో, దానికి మీరు మన
ఈబీసీ తరఫున మీరు చేసే యాక్షన్ ఏముంది? ఇప్పుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్ అందరికి విద్య అందాలి ఉచితంగా. ఎస్ అంటే ఉచితంగా విద్య అంటే విద్య లేదనేది కాదు, నాణ్యమైన విద్య, కార్పొరేట్ స్థాయి విద్య ప్రతి ఒక్క విద్యార్థికి అందాలి. ఎస్ నెంబర్ 1. నెంబర్ 2, అందరికీ వైద్యం అందాలి. ఎస్ వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యం ఏదైతుందో ఎస్ కులాలకు అతీతంగా ఏ వ్యక్తి అయినా ఆ వైద్యం అందినప్పుడే ఈ మనుగడ ఉంటది, రాష్ట్రం యొక్క పురోగతి అనేది ఉంటది. తర్వాత అదే విధంగా దీనితో పాటు ఉపాధి, తర్వాత స్వయం ఉపాధి, ఇది కూడా ఈ దిశ కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఈ ఓటు చైతన్యం కూడా తీసుకురావాలి. ఉచితాలు అనుచితాలు అంటున్నా, అంటే ఉచితంగా ఇచ్చే పథకాలు, జనాకర్షణ కొరకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి ముందు పురోగతికి బదులు అధోగతి దశగా తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ అనుచితాలైనటువంటి పథకాలను కూడా ఆకర్షితులు కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరికి విద్య, అందరికి వైద్యం అందినప్పుడు ఆ కుటుంబ భారం ఒక 60-70% అక్కడికే బరువు తగ్గుతుంది, భారం తగ్గుతుంది ఆ కుటుంబం మీద. ఇంకొకటి ఏంటంటే మనం ఈ నిరుద్యోగ సమస్య కూడా అసలు ఇది ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి స్వయం ఉపాధి వంటి పథకాలు, స్కిల్ నేపథ్యం అనేది అందరికి అలవర్చి సోమరిపోతుల్లాగా కాకుండా అందరిని కూడా ఆ వైపు ప్రయాణం చేసే విధంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ వచ్చినాక గత 12 సంవత్సరాలలో ఇంకా కూడా దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. ఏది గుట్కా అనుకో, గుడంబ అనుకో, మత్తు పదార్థాలు అనుకో, గంజాయి అనుకో, రకరకాల మాదక ద్రవ్యాలకు ప్రలోభాలకు గురవుతున్నారు. ఇవన్నీ కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది. ఆ దిశగా మనం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ ఓటు చైతన్యం కూడా తీసుకొచ్చి అంటే డబ్బు ఇస్తేనే ఓటేస్తాం అనేటువంటి నేపథ్యాన్ని తొలగించాలి. మంచి పాలకులను ఎన్నుకోవాలి. మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడు అంటే మనం డబ్బుకు ఓటు కొరకు ఓటును నోటుకు అమ్ముడపోయినాం అనుకో, తద్వారా ఏమైతుందంటే ఎట్లా నా దగ్గర డబ్బులు తీసుకునే ఓటేసిండు, నేను చేసేది చేయకపోతే అంటే జవాబుదారితనం లోపించింది. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు జవాబుదారితనం లోపించింది. అంటే ప్రజలకు ఎప్పుడైతే జవాబుదారితనం ఉంటుందో అప్పుడు మేలు జరుగుతుంది. ఆ దిశగా మనం పోరాటం చేద్దాం, అందరం కలిసి పోరాటం చేద్దాం. ఒక మంచి కోసం, ఒక మార్పు కోసం మన ప్రయత్నం ముందు కూడా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఒక్క చిన్న ప్రశ్న అన్న, ఇంకోటి, ఎందుకంటే మీరు ఆల్రెడీ విద్యార్థుల మీద ఎక్కువ, విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చాలా ఫోకస్ పెట్టి చాలా ఉద్యమం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ప్రభుత్వము స్పందించట్లేదు. విద్యార్థులకు అనేక రకాలుగా సమస్యలు వస్తున్నాయి. స్కాలర్షిప్లు కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇప్పటిదాకా ప్రభుత్వము సరైనటువంటి పద్ధతిలో అవలంబించట్లేదు, వాళ్ళకు న్యాయం చేయట్లేదు. విద్యార్థులకు చాలా మెంటల్ టెన్షన్ కూడా పెడతా ఉన్నటువంటి సందర్భాల్లో మీరు ఏమంటారు? నేను ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా తమ న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది విద్య అనేది ఇది ఒక పెట్టుబడి లాగా భావించడానికి వీల్లేదు. ఇది ఏంటంటే ఒక విజ్ఞానం కలిగించేది, తర్వాత అతనికి లైఫ్ సెటిల్ అయ్యేది. ప్రభుత్వం తప్పకుండా ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకానికి ఎట్టి పరిస్థితులల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిధులు విడుదల చేయాలి. ఆ రకమైనటువంటి భరోసా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు ఎందుకంటే నేను మీకు చెప్పకుండానే నేను ఇమీడియట్లీ లైవ్లో తీసుకున్నందుకు నన్ను క్షమిస్తూ, మీరు ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికి కూడా నేను రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది
ఈబీసీ అధ్యక్షులు మరి ఆల్రెడీ ఎన్నో ఉద్యమాలు చేసి బట్ అటు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి కేసీఆర్ హఠావో కాంగ్రెస్ బచావో అనేటటువంటిది కూడా యుద్ధం చేసినటువంటి మరి ఆల్రెడీ ఈబీసీ అధ్యక్షులు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అన్న ఎన్నో విషయాలను మనకు చెప్పాడు. నిరంతరంగా కొట్లాడుతూనే ఉన్నాడు. కొట్లాడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ దగ్గరకు పోయి అనేక అందరితో ప్రతి సంఘంతో ఆల్రెడీ వాళ్ళకు మెమోరండాలు ఇప్పిస్తూనే ఉన్నాడు. మరి నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఈబీసీ రవీందర్ రెడ్డి అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.